జోహార్ తెలంగాణ మన వీరులకు. నిన్న జరిగిన జంగ్లీ సేన ప్రెస్ మీట్ లో కొన్ని కుక్కలు ఆల్సేషన్ డాగ్స్ పవన్ కళ్యాణ్ గారి ముందల గేట్ కావాలుండే కాపల కుక్కలు వాళ్ళు. అసలు ఈ పవన్ కళ్యాణ్ అంటాడు ఎవడు? ప్రజా పోరాటాలు ఏమైనా తీసి వచ్చిండే ఆయన? మేకప్ వేసి ఈ 70 జేబుల పాయింట్ వేసుకొని చిట్టి నడుమును అని చూసుకుంటా వీటి వేసేది వీని కథ ఏంది, వీళ్ళు లెక్కేంది? ప్రజా పోరాటాలు చేసిన నాయకుడు అయింది వీడేమన్నా? పృథ్వన్న గురించి మాట్లాడే నైతిక హక్కు వీళ్ళకు ఉన్నదా? ఏమన్నా కొంచెమని ఉన్నదా? పృథ్వన్న ఉద్యమం ఎక్కడి నుంచి మొదలైంది తెలుసా? 96లో గద్దరన్న పాటతోటి ఆదర్శంగా తీసుకొని ఉద్యమాలు మొదలుపెట్టిండు. తెలంగాణముల బడులేవు ఉన్న బడులకి భవంతి లేదు. ఎండకాలమో వానకాలమో వారము రోజులు సెలవు దినాలే. చెట్ల కింద మా పోరగాలు రా నీడ తిరిగినట్టు తిరుగుతున్నారు. పోరలు వస్తే పంతులు రారు, పంతులు వస్తే పోరలు రారు. పోరలు పంతులు ఇద్దరు వస్తే రాయనీకే మా సారు గారికి సాక్రిఫీసు లేదు. మాయన్నల్లారా దగా పడ్డన తెలంగాణము గుండె చప్పుడినిరో మాయన్నల్లారా. పృథ్వన్న ఉద్యమం అక్కడి నుంచి మొదలైంది. తర్వాత అక్కడి నుంచి మొదలెట్టుకొని 2001లో కొంచెంగా కేసీఆర్ తోటి పనిచేసిండు. కేసీఆర్ విధానాలు నచ్చక జలదృశ్యాన్ని రెండు DCMల విద్యార్థులను తీసుకెళ్లి జలదృశ్యాన్ని వలగొట్టి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా అలా కేసీఆర్ ఆకిలి దొక్కల పృథ్వన్న. ఆయన గురించి మీరు మాట్లాడతారా? మీరు బతికెంత మీరెంతరా? తెలంగాణ మొదలుపెట్టిన కుటుంబాల్లో మొదటి కుటుంబం వాళ్ళది. తెలుసుకోవాలి, ఒక వ్యక్తి గురించి తెలుసుకొని పూర్తిగా తెలుసుకున్నాకనే మాట్లాడాలి. ఏం మనుషులు రా మీరు? లేరా మీకు అయ్యమ్మలు లేరా? ఏం మాట్లాడినరా పాశం సారు? 3 పెళ్లిళ్ళు చేసుకున్నాడు అన్నాడు. మరి చేసుకోలేదా పవన్ కళ్యాణ్? అరే ఆడు మొగోడు రా భయ్య అన్నాడు. మరి 3 పెళ్లి చేసుకున్న మొగోడు అయితే మరి ఒక పెళ్లి చేసుకున్న ఎవర్రా? వాళ్ళు మొగోళ్ళు గారా? వాళ్ళు సంసారాలు చేస్తలేరా? ఇక ఎలాగ మా లాలమ్మ చెప్తుండే పీజీ చేస్తుండు, ట్రాన్స్జెండర్ సర్టిఫికేట్ తీసుకున్నాడు. మరి ఆ మొగోళ్ళ గురించి వాళ్ళకి ఎక్కువ తెలుస్తా? ఏమి నాకు అర్థమవుతలేదు. పృథ్వన్నల నాన్న ముందే చెప్పిండు, తెలంగాణ ఆంధ్రం గెలపటప్పుడే ముందే చెప్పిండు, సామ్యవాదులు కూడా స్వార్థపరులైనారు, అధికార దాహంకై అందులే అయినారు. అరే మీకు అధికారం కావాలంటే ప్రజా ఉద్యమాలు చేయరురా? తెలంగాణ అస్తిత్వాన్ని పట్టుకొని పోరాటం చేయరుడా? మీకు అధికారం కావాలంటే. చెప్పిండు పెద్ద మంచి చెప్పిండు, పార్టీ మేలు కొరకు ప్రజలను బలిస్తారు, నీతి లేని నీతి వారి చూడు, తెలంగాణ సోదరా తెలుసుకో నీ బతుకు, మోసపోతివా నీవు మోసపడతావని. ఆ రక్తాన్ని ఒంట్లో నిలువెళ్ళు పంచుకొని ఉన్న గొప్ప వ్యక్తి రా పృథ్వీరాజ్ అన్న. ఆయన గురించి మీరు మాట్లాడతారా? ఏం చేశారా పవన్ కళ్యాణ్ అంటూ? ఏం చేశారా? తెలంగాణకి కోట్లు ఇచ్చినాడు. ముచ్చం ఉండగొడుకులారా. భద్రాచలంలో కొత్తగూడెంలో పిల్లగాడు అత్తారింటికి దారేది, నిజంగా అత్తారింటికి దారేది అంటే వాళ్ళు 3 అత్తలు కదా, ఏ దారో విలవకాడ ఆగమయ్యి ఆ సినిమా పెట్టినాడు, ఆ సినిమా తీసినాడు. 3 అత్తగారు ఏళ్ళు పోవాలని అత్తారింటికి దారేది సినిమాలా కొత్తగూడెం పోయి ఆ పిల్లగాడు తొక్కిసలాటలా నడుము విరిగింది. ఆ పిల్లగాంది నడుము విరిగింది. ఆ పిల్లగాండి నా దగ్గర వీడియోలు నేను చూపిస్తా. నడుము విరిగింది ఆ పిల్లగాంది. పోయింది 4-5 సార్లు పోయారు పవన్ కళ్యాణ్ అభిమానులు. 4-5 సార్లు పోయారు, కలిసిన తర్వాత పవన్ కళ్యాణ్ కూడా వాళ్ళని విజిట్ చేసిండు, 70,000 రూపాయలు ఇచ్చిండు. అంతకన్నా ముందే వీళ్ళు కలేసుకొని వాళ్ళ దోస్తులంతా కలేసుకున్న పిల్లగానికి వైద్యం చేయించారు. 4-5 సార్లు పోతే తప్ప వానికి చలనం లేదు. వాడు తెలంగాణకి సాయం చేస్తారు. వాళ్ళు వచ్చగలరా? ఏం సాయం చేసింటారు? దోసుకున్నది ఎంతరా? తెలంగాణ పేరు చెప్పేసి ఎంటర్టైన్మెంట్తో దోసుకున్నది ఎంతరా? తెలంగాణ వాళ్ళ సొమ్ము వేల కోట్లు. మరి ఆ పిల్లగాని పరిస్థితి ఏంద్రా? ఇప్పుడు కూడా ఆ పిల్లగాని చూడలే కదా. నేను చూపిస్తాను, మీకు మీడియాకు చూపిస్తాను నేను. తర్వాత పవన్ కళ్యాణ్ వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ వచ్చింది కదా, వాళ్ళకి ఉద్యోగం ఇస్తామన్నారు, ఇంటికి వాళ్ళకి ఉపాధి కల్పిస్తా అని చెప్పారు. చెప్పిన తర్వాత ఇచ్చేవాళ్ళు పాపం ఫండింగ్ చేసేవాళ్ళు కూడా పవన్ కళ్యాణ్ వచ్చింది కదా ఇక మనం ఇచ్చుడు అని చెప్పి ఆ ఫండింగ్ కూడా ఆఫ్ చేసిరు పాపం. ఆ పిల్లగాని గోస చూడు, అలా నాన్న ఆటో డ్రైవరు, ఉండటానికి ఇల్లు లేదు వాళ్ళకు.
మన పవన్ కళ్యాణ్కి వీరాభిమాని ఆ పిల్లగాడు పాపం వీరాభిమాని. పవన్ కళ్యాణ్ అంటే ఇట్లా ఫస్ట్ సినిమాకే ఫిక్స్ చేస్తాడు ఆ పోరాడు. తొక్కిసలాట నన్ను పాపం. చూడండి ఒకసారి. గుబ్బర్ సతీష్ కుమార్ అయిన పేరు, భద్రాద్రి కొత్తగూడెం. ఈయన అత్తారింటికి దారి సినిమా ఎన్నేళ్ళు అవుతుంది, అన్నేళ్ళ నుంచి ఇప్పుడు పోరాడు మంచం మీదే ఉన్నాడు ఆ పిల్లగాడు. ఇక చూడండి. నీ అభిమానులకే నువ్వు చేయలేను, నీ తెలంగాణకి ఏం చేస్తావు? లుచ్చ పవన్గా పావలా వడ్డీగా నేను ఆడొక చంద్రబాబు నాయుడు గాడు, ఆడొక నరరూప రాక్షసుడు వాడు. తెలంగాణకి ఇంత అంత చేసినారా? ఢిల్లీ లలితక్కని 17 ముక్కలు నరికిన వాడు, నరికిపిచ్చి నరరూప రాక్షసుడు వాడు. అంటాం బరాబర్ అంటాము. అన్నంలో విషయం చంపిన కొడుకు నరరూప రాక్షసు చంద్రబాబుడు. ఆంధ్ర పెత్తందారులలో ఇక్కడ తెలంగాణలో మీ ఆటలు ఇంకా సాగవు, గుర్తుపెట్టుకోరి. మరి దళిద్రం ఏంటంటే ఆంధ్ర వలస దారు ద్వారా వెళ్ళకుంటే పాతరే ఊరు జరుగుతుంది తెలంగాణ జాతర అని తెలంగాణ ఉద్యమంలో తిరిగినాం. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత వాళ్ళకే కాంట్రాక్టులు అయినాయి. మద్రాసు వాళ్ళు వాళ్ళ భాషను బట్టి కొట్టివ్వాలని తెలంగాణలో కూడా అట్లే కొట్టేయండి కొడుకులని. కొడితే మళ్ళీ రాకపోతుండే. జరుగుతుంది, అది కూడా జరుగుతుంది, ఇప్పుడు కూడా జరుగుతుంది. భాషను బట్టి వాళ్ళ కట్టును బట్టి బట్టను బట్టి కొడితే ఏ గట్టెం లేక కర్నూలుకి వచ్చి టెంట్లు వేసుకొని గుడాలు వేసుకొని బతికిన నా కొడుకులు ఇవాళ తెలంగాణ గురించి మాట్లాడతారు, తెలంగాణ ఉద్యమాల గురించి మాట్లాడతారు. ఏడున్నర మీరు అంతా షెడ్యూల్ కూడా వేసుకోలేదు. పొద్దున్న తెలంగాణ ఉద్యమం తెలంగాణ తిరిగాడు, మీకు షెడ్యూల్ లేవురా. మీరు తుమ్మితే ఆ తుప్పిలో కొట్టుకోపోతారు, మీరు మీ ఉత్సవ వ్యవస్థ కొట్టుకోపోతారా మీరు? కొడుకులారా చీచి చింత కడతాం కొడుకులారా అనుకుంటారేమో కానీ మీరు చింత గట్టి ఎలా చూస్తాం తడిపట్టాలతోటి. మీరు అన్న గురించి మాట్లాడతారు. టీఎన్ఎన్ ఛానల్ పెట్టి దేశకి నేత, టీఎన్ఎన్ ఛానల్ పెట్టి దేశకి నేత అని సర్పంచులన్నీ తీసుకొచ్చి సాటిలైట్ ఛానల్ కూర్చోబెడితే ఇదే చంద్రబాబు నాయుడు ఇదే వైఎస్ రాజశేఖర్ తోటి పెద్ద ఫైట్ చేసింది అన్న. ఏడున్నారా మీరు? వాళ్ళకంటే తోపులా మీరేమన్నా? వాళ్ళకే భయపడలే, పృథ్వీరాజన్నా వాళ్ళకే భయపడలే, మీరెంతరా పిల్ల బచ్చగాళ్ళు? అరే దేశకి నేత సర్పంచ్ తీసుకొని అడగుసో పెట్టినావు, మరి మా సంగతి మేము ఎమ్మెల్యేలు అవుతుంది, మా కథ మా కార్ఖానా ఏమే అంటే పృథ్వీవర్ణ ఒక సైద్ధాంతికంగా ఒక విజన్ తోటి ఆ రోజు నుంచి ఇప్పటి వరకు తెలంగాణ ఉద్యమం నుంచే కొట్లాడుతున్నాడు. ప్రతిరోజుగా తల్లి చెప్పింది, వస్తుంటే ఆ తల్లి చెప్పింది, అన్నా మీరు ఇంత చేసిర్రు, ఒకటి 1000 రూపాయలు ఇచ్చి 2000 ఇచ్చి పెద్ద పెద్ద ఫ్లెక్సీలు పెద్ద పెద్ద ఫోటోలు వేసుకుంటారు, మీరు కనీసం ఒక ఫోటో అన్న దిగురన్న షాప్ పెట్టిస్తే, పృథ్వీవర్ణ షాప్ పెట్టిస్తే కనీసం ఒక ఫోటో అన్న దిగామని అంటే అమ్మ కుడి చేతితో సాయం చేసి ఎడమ చేతికి తెలియవద్దు అని అన్నాడట. అమ్మ అంతే కన్నా, కుడి చేతితో సాయం చేస్తే ఎడమ చేతికి తెలియవద్దు అని అన్నాడట. పబ్లిసిటీ ఎక్కడ ఊరుకోలేరా పృథ్వీరాజన్న? ఇంత ఇచ్చి ఇంత అని చెప్పుకోలే ఫ్లెక్సీలు కట్టి. అవును బరాబర్ చెప్తున్నాం, మేము పిచ్చోళ్ళమే, తెలంగాణ పిచ్చోళ్ళ సంఘమే అది. మీరేంద్రా మాట్లాడది? అరే ఇరే అంటారు మీరు కొడుకులారా. మేము రిటర్న్ అయినామనుకో ఒక్కరు ఉండరు, మీ పావలగాడు ఉండడు, నువ్వు ఉండవు. అసలు అంతే దేని జరిగిందిరా? ప్రొఫెసర్ నాగేశ్వర్ సారు అమిత్ షా దగ్గర పోయినప్పుడు మీరు జగన్ అరెస్ట్ చేయడు సందర్భంలో మాట్లాడిన దాన్ని ఆరోపణగా తీసుకొని మీరు తెలంగాణలో మీద మాట్లాడు ఎక్కడరా? అవును బరాబరే, నువ్వు చేయలే ఆరోపణ. తిరుపతి లడ్డు కల్తీ జరిగింది అని నువ్వు ఆరోపణ చేసినావు, నన్ను కల్తీ జరుగుతుంది దగ్గర చూసినావా అంటే కదా. నాగేశ్వర సారు నేను అమిత్ షాతో మాట్లాడినప్పుడు బాత్రూమ్ దీన్ని వినడానికి అన్నావు కదా, స్టేట్మెంట్ ఇచ్చినావు కదా నీ ఆంధ్రలా. మరి తిరుపతి లడ్డు కల్తీ జరుగుతుంటే నేను చూసినావా? కల్తీ జరుగుతుందని చూసినావా? 30 మంది మహిళలు కిడ్నాప్ గురయ్యారు అని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చినావు. మరి కిడ్నాప్కి నువ్వే కారకుందా? నీకు ఎట్లా తెలిసిందిరా? ఏమైందిరా మరి ఆ కేసు ఏమైందిరా? పాపం ఆ ప్రీతి వాళ్ళ కేసు కూడా ఉద్యమ సమయంలో ఈయన ఎలక్షన్ల సమయంలో నేను సిబిఐకి ఉపయోగిస్తా దానికి ఉపయోగిస్తా అన్నావు. మరి ఏమైంది ఇప్పటి వరకు? నరేంద్ర మోడీతో మాట్లాడినావురా పవన్ కళ్యాణ్? వీడు వచ్చి తెలంగాణలో వచ్చి నువ్వు దండ ఎగిరేస్తావు. కొడుకా ఖబర్దార్ గుర్తుపెట్టుకో. మేము ఇప్పటి కూడా సహనంతోనే మాట్లాడుతున్నాము. మా నాయకుడు మాకు ఈ హింసా విధానాన్ని నేర్పలే. మాకు శాంతియుతంగా మేము చెప్పుకుంటున్నాము.
మళ్ళొకసారి వాళ్ళకు వీళ్ళకు అరే అని అంటే మాత్రం ఖబర్దార్ కొడుకులారా, ఒక్కని కూడా మిగిలియం, మా కొట్లాడలేం కొత్త కాదు, బరాబర్ కొట్లాడతాం. మాకు సాకల ఐలమ్మ వారసులం మేము, దొడికుమురయ్య వారసులం, బెలిలలితక్క వారసులం మేము. తెలంగాణ అమరులని వాళ్ళ కుటుంబాలని మనసులో పెట్టుకునే మేము. తెలంగాణ అమరులను పట్టించుకోరని మాట్లాడినాం కదా. తెలంగాణ అమరుల పెద్ద కొడుకు పృథ్వీరాజ్ అన్న, అమరు కుటుంబాలల్లో పెద్ద కొడుకు పృథ్వీరాజ్ అన్న. మీరు అలా మాట్లాడేది? పృథ్వీరాజ్ అన్న కాళ్ళు గడిగి రోజు ఒక గిలాసు తాగుర్రా మీరు? కాళ్ళు గడిగిన నీళ్ళు ఉంటాయి కదా, రోజు అన్నదిన తర్వాత గిలాసు తాగు, సగం పాపం పోతుంది మీకు. అమరుల శాపాలు వాళ్ళ ఆత్మలు ఇటే తిరుగుతాయి. ఆ పాపం కలిగి సర్వనాశనం అయిపోతారు మీరు. మీ నాయకుడు అంతా సర్వనాశనం అయిపోతారా?